నువ్వు లైఫ్ టైం పోలీస్ జాబ్ చేసినా కూడా ఇంత అమౌంట్ సంపాదించలేవు. ఆలోచించుకో జాక్. ఆ డబ్బు గనక ఉంటే లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాకుండా హాయిగా బతికేయొచ్చు. నన్ను ఈ కేసులోంచి బయటపడేస్తే 100 కోట్ల ఆస్తికి నువ్వు అధిపతివవుతావు. ఆలోచించుకో జాక్. నీ ఆఫర్ టెంప్టింగ్గానే ఉంది, కానీ ఈ ఆఫర్ మాత్రమే నాకు చాలదు. నిన్ను కేసులో నుంచి నేను తప్ప ఎవరూ బయటపడలేరు. ఇన్ని కోట్లున్నా మీ మావయ్య కూడా నిన్ను కాపాడలేడు, అది తెలుసుకో. నీకేం కావాలి జాక్? ఇంకా నీకేం కావాలో చెప్పు. ఈ కేసు నుంచి నేను ఎలా బయటపడాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? అందుకు ఏం చేయాలో చెప్పు జాక్. నేను అడిగింది చేస్తే నిన్ను ఈ కేసులో నుంచి బయటపడేస్తాను. చెప్పు జాక్, నేనేం చేయాలో చెప్పు. నేను అడిగింది ఖచ్చితంగా చేస్తావుగా? చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. అదేం పెద్ద కష్టం కాదు త్రిదేవ్. ఒకరిని నా దగ్గరికి తీసుకురావాలి అంతే. తీసుకొస్తాను. అది ఎవరో చెప్పాక మళ్ళీ మాట మార్చావుగా? మార్చను. అది ఎవరైనా సరే తీసుకొస్తాను. తనని తీసుకొస్తే నా లైఫ్ సేవ్ అవుతుంది అనుకుంటే ఎందుకు తీసుకురాకుండా ఉంటాను? వాళ్ళెవరో చెప్పండి. నువ్వు తాళి కట్టిన నీ భార్య. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఈ పరిస్థితుల్లో తన ఒక్కతి మాత్రమే నిన్ను కాపాడగలదు, అది గుర్తుపెట్టుకో. లేకపోతే నీ లైఫ్ అంతా జైల్లోనే ముగిసిపోతుంది. ఏంటి ఏం మాట్లాడావు? ఏం లేదు, నా భార్యకి నేనంటే అసహ్యం. ఇంకొక విషయం తెలుసా? మాకు పెళ్ళైందే కానీ ఇంతవరకు నేను తనని ముట్టుకోలేదు. నా ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానానికి సింక్ అవట్లేదు. నువ్వు బాగా ఆలోచించుకో. నేను నీకు 12 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నేను కోరుకున్నట్లు నీ భార్యను నా దగ్గరకు తీసుకొచ్చి నాకు అప్పగించాలి. లేదంటే నువ్వొక నేరస్తుడిలా అమెరికా రావాలి. 12 అవర్స్ మాత్రమే నీకు టైం. ఆ టైంలోపు నీ దగ్గర నుండి నాకు ఆన్సర్ రాకపోతే నేను అరెస్ట్ చేసి నేను తీసుకెళ్ళిపోతాను. అందులో ఎటువంటి మార్పు లేదు, బాగా గుర్తుపెట్టుకో. ఇదేమో మొదటి నుంచి నన్ను శత్రువుని చూసినట్టే చూస్తుంది. దానికి తోడు నిన్న రాత్రే దీంతో గొడవ పెట్టుకున్నాను. ఆ జాగ్గాడేమో ఇదొక దేవకన్యలా ఫీల్ అయిపోయాడు. దీన్ని కావాలని కోరుకుంటున్నాడు. అసలు పెళ్ళైన మొగుని నన్నే అది ముట్టుకొనివ్వలేదు. ఇప్పుడు నేను వెళ్ళి జాక్ అడిగిన విషయం చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రివాల్వర్తో కాల్చి చంపేస్తుంది. ముందు దీన్ని క్షమించమని అడిగి దీన్ని మంచి చేసుకుందాం. ఇది ఎలాగో నమ్మదు, కానీ నా వంతు ప్రయత్నం నేను చేయాలి. కొంతలో కొంతైనా అది వర్కౌట్ అయ్యేలా చేసుకోవాలి. ఏదో ఒక విధంగా దీన్ని నమ్మించి జాగ్గాడికి అప్పజెప్పాలి. ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. శ్రీవల్లి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నిన్న రాత్రి నేనేదో మూడ్ ఆఫ్లో ఉండి నీతో చాలా రూడ్గా మాట్లాడాను. ఐఎమ్ సారీ శ్రీవల్లి. సారీ చెప్పిన అలా సీరియస్గా చూస్తావేంటి? నీలాంటి క్రూర మృగాలకి పశ్చాత్తాపడటం, క్షమాపణ కోరటం, సారీ చెప్పటం లాంటివి అసలు తెలియదు కదా. మళ్ళీ కొత్త నాటకం ఏంటా అని చూస్తున్నాను. అలా అనుకు శ్రీవల్లి, నేను మనిషినే, నాకు మనసుంది. గతంలో జరిగిపోయిందేదో జరిగిపోయింది.
అవన్నీ మర్చిపోయి ఆ విషయాలన్నీ వదిలేసాయి. నేనిక నుంచి మంచిగా ఉందామనుకుంటున్నాను. మనిద్దరం భార్యాభర్తలుగా కలిసి ఉందాం. మనల్ని చూసి అత్తయ్య మావయ్య వాళ్ళు మనోళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఆపరా నీ డ్రామాలు. నాతో ఇప్పుడు నీకేదో అవసరం ఉంది, అందుకే ఇప్పుడు ఇలా మంచిగా మాట్లాడుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నేను కలిసి ఉండడం అనేది ఇంపాసిబుల్. అదేంటి శ్రీవల్లి అంత మాట అన్నావు? ఎంత దుర్మార్గుడైనా ఎక్కడో ఒక చోట మారాల్సిందే కదా. అలాగే నేను మారిపోయాను. నేను ఎన్నిసార్లు సర్దుకుపోదామనుకున్నా నువ్వు సర్దుకుపోవడం లేదు. ఇలాగే ఉంటే ఎలా చెప్పు? నేను నిన్ను మంచిగా చూసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఫైనల్గా అడుగుతున్నాను, మనం భార్యాభర్తలుగా అన్యోన్య దంపతులుగా కలిసుందాం. ఏమంటావు శ్రీవల్లి? చెప్పు తెగుతి అంటాడు. చూడు, నేను నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయనని ఆల్రెడీ చెప్పాను. మనం కలిసి ఉండడం అనేది కుదరదు. గత్యంతరం లేకపోతే చావనైనా చేస్తాను, కానీ నీతో కలిసి బతకడం అనేది జరగని పని. అసలు ఇన్ని రోజులు నీకు భారీగా ఉండి తప్పు చేశాను. ఎప్పుడు డివోర్స్ తీసుకుని ఉండాల్సింది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేను డివోర్స్కి అప్లై చేస్తాను. త్వరలోనే నీకు డివోర్స్ పేపర్స్ వస్తాయి. సైన్ చేయడానికి సిద్ధంగా ఉండు. నేను అనుకున్నట్టుగానే అది నన్ను నమ్మలేదు. ఇది నిజంగా మోనార్కే. దీన్ని ఎవ్వడూ మోసం చేయలేడు. కానీ ఏదో విధంగా దీన్ని జాక్ దగ్గరికి చేర్చాలి. చేరుస్తాను. ఆహా, ఎంత అందం! త్రిదేవ్ వైఫ్ ఇంత అందంగా ఉందేంటి? చూడ్డానికి నా కళ్ళు సరిపోలేదు. అసలు వాడి మొహానికి ఇంత అందమైన అమ్మాయి భార్యగా ఎలా వచ్చిందో ఏంటో. శ్రీవల్లిని చూసి నా కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోయాను. ఇంత అందమైన అమ్మాయిని చూస్తే చాలు, నాకు వాళ్ళని అనుభవించేదాకా సరిగ్గా నిద్ర పట్టదు. నాకు ఏం కావాలో త్రిదేవికి చెప్పాను కదా. ఇప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడో చూడాలి. తలుచుకోగానే పలకరించడానికి వాడే ఫోన్ చేశాడు. హలో త్రిదేవ్, నేను నీకు ఆలోచించుకోవడానికి 12 hours టైం ఇచ్చాను కదా. నువ్వు ఇంత తొందరగా కాల్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏ విషయాన్ని ఎక్కువసేపు ఆలోచించను. తొందరగా డెసిషన్ తీసుకుంటాను. గుడ్, అలాగే ఉండాలి. ఇంతకీ ఏం ఆలోచించావు? అందులో ఆలోచించేదేముంది? అవునా? మరి నీ నిర్ణయం ఏంటో చెప్పు. నేను చాలా స్వార్థపరుణ్ణి. ఎలాగైనా నేను ఈ కేసు నుంచి బయటపడాలి. అది నా వల్ల అవుతుంది. నేను ఆ పని చేస్తాను. కానీ దానికి నువ్వేం చేయాలో చెప్పానుగా. చేస్తాను. నన్ను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. నువ్వు నన్ను కేసులోంచి ఎప్పుడు బయటపడేస్తావు? ఏంటి త్రిదేవ్ అంత తొందరపడుతున్నావు? ముందు నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగా శ్రీవల్లిని నాకు అప్పగించు. తర్వాత నీ కేసు విషయం గురించి అడుగు. అలాగే, శ్రీవల్లిని నీకు అప్పగిస్తాను.